మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ రాయవరపు సత్యభామ కళావేదిక సౌజన్యంతో మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతిరోజు పలుచోట్ల పాదచారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు బాలా త్రిపుర సుందరి, డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి వేసవి తాపంతో అల్లాడిపోతున్న పాదచారులకు, ఆటో వారికి, రిక్షా కార్మికులకు, బస్సులో ప్రయాణించే వారికి చల్లటి మజ్జిగను అందిస్తున్నామన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టరేట్లో రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రాయపరపు సత్యభామ గారి సౌజన్యంతో ఇక్కడ బటర్ మిల్క్ అనేది పంచడం జరుగుతుందండి. ఈ వాతావరణాన్ని అనుసరించి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మా రెయిన్బో క్లబ్ తరపున ఇది 4వ ఈవెంటు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కలెక్టరేట్లో ఈరోజు కాకినాడ రెయిన్బో క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ సుందరి గారి యొక్క అధ్యక్షతన మరి రాయవరపు సత్యభామ గారు యొక్క సౌజన్యంతో ఈరోజు కలెక్టరేట్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాతావరణం మారుతుంది, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనకి ప్రతి ఒక్కరికి కూడా మరి అవసరమైనటువంటి సమయం ఇది. కాబట్టి మరి రెయిన్బో క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి శుభచేతంగా అభినందిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ సమాజంలో అవసరాన్ని బట్టి మనం ఎప్పుడు ఏది అవసరమో అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే దానికి ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో ఇలాంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం సుమారు ఇది 3వ కార్యక్రమం. మరి రెయిన్బో క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేస్తూ ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమంలోని జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకుంటారని, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జిల్లా నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను.